అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి మన నిత్యం వార్తల్లో గానీ లేదంటే టీవీలో గానీ దినపత్రికల్లో అయితే చూస్తూ ఉంటాం మరి భర్త తాగొచ్చి భార్యను అయితే హింసిస్తున్నాడు కొడుతున్నాడు అని అయితే మనం రెగ్యులర్గా అయితే వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం సో దానికి సంబంధించి కూడా వాళ్ళకి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కావచ్చు ఎవరైతే భార్యలు ఉంటారో లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పడం సో ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట రెగ్యులర్గా సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు వింటే మీరు నిజంగా షాక్ అవుతారని చెప్పుకోవచ్చు మరి ఎందుకంటే ఇది ఖమ్మం డిస్టిక్లో అయితే ఒక సంఘటన అయితే జరిగింది సో గంగారాం అనే వ్యక్తి ఉన్నాడు సో అతని భార్య లక్ష్మి సో గంగారామ అనే వ్యక్తి ఏం చేస్తారంటే మరి రోజు తాగొచ్చి అలా భార్య ఎవరైతే ఉంటారో లక్ష్మి ఆమెను చాలా వేధిస్తున్నాడంట కొడుతున్నాడంట పని చేయకపోవడం కొట్టడం హింసించడం సో నైట్ పూట మొత్తం ఇదే టార్చర్ అంట ఆమెకి సో ఇక ఆమె ఏం చేయాలనో తెలియకనైతే ఆమె ఒక డిసైడ్ అయితే అయ్యింది మరి సో ఏం చేసిందంటే ఎక్కువ కొడుతున్న ఆమె పోలీస్ స్టేషన్కి పోలే లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు పోలే ఎవరికి చెప్పలే ఆమె అయితే ఒక ప్లాన్ అయితే చేసింది అది ఏం ప్లాన్ అనేది మేము ఒక వీడియో చూపిస్తా సో వీడియో చూపించే ముందు అయితే కొద్దిగా ఈ వీడియో కొద్దిగా భయంకరంగా ఉంటుంది చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కానీ లేదంటే కొద్దిగా భయం ఎక్కువగా ఉన్న ఎవరైనా ఉంటే కదా ఈ వీడియోని అయితే అవాయిడ్ చేయాల్సిందిగా వినది ఎందుకంటే కొద్దిగా అది వీడియో భయంకరంగా ఉండబోతుంది సో ముందుగా ఆ వీడియో అయితే చూపించిన తర్వాత దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ముందే చెప్తున్నాము ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ వీడియో చూడకపోవడం మంచిది కొద్దిగా ఎక్కువ భయం ఉన్న వాళ్ళు కావచ్చు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కావచ్చు కూడా చూడకపోవడం బెటర్ అని చెప్తున్నాం ముందే సో ఈమె ఏం చేసింది అనేది ఫస్ట్ అయితే డిస్ప్లే చేసి చూపిస్తాను ఎవరు పట్టించుకోవట్లేదు కోమలకు పోయాడు మా కొడుకు కోమలకు పోయాడు పగులు రాత్రి వస్తా నేను పగులు రేతి నాకు ఇలా ఉంటుందా నేను తిరుగుతూనే ఉంటా ఇక్కడ కానీ నీకు కనబడను పగులు కానీ నైట్ కనపడతా నేను ఎక్కువ రాత్రి అక్కడే కూర్చుంటా నేను 2 కాళ్ళు పెట్టుకుని ఆ డేరా కాడ కూర్చుంటా ఎక్కువ ఆమె ఎందుకంటే పాపం మంచిది ఆమె లక్ష్యం మంచిదిరా ఆమెను కన్న చెరల పెడుతున్నావు ఆమె చాలా మంచిది అందువలన ఆమె ఇంటికాడ కూర్చుంటుంది నేను ఎక్కువ కానీ నీ ఇంటికాడికి అప్పుడప్పుడు తిరిగిపోతాను నేను నన్ను దివసపెట్టి తప్పివరా దివసపెట్టి నీకు చూపిస్తున్నా ఇవాళ అంత సినిమా నీకు నీకు సినిమా చూపిస్తున్నా సినిమా ఏ బయట పరా ఎవరా నువ్వు బయట పరా సో చూసిరు కదా వీడియో అలా భర్త ఎవరైతే ఉంటాడో మన ఆయన రోజైతే వచ్చి తాగి మరి చిత్ర హింసలు పెడుతుంటే మరి ఈమెనైతే ఈ విధంగా ప్రవర్తించింది మీరు చూసిన వాళ్ళు అనుకోవచ్చు ఆమెకు దయ్యం పట్టిందా లేదంటే పిచ్చి పట్టిందా లేదంటే ఇంకేదైనా ఆమె పైన ఆవహించి ఆ విధంగా ప్రయత్నిస్తుందని ఆ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి మీలో చాలామంది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు యాక్చువల్గా ఆమె ఏం ప్లాన్ చేసిందంటే దయ్యం పట్టినట్లుగా నటించి ఆయనను కొడుతున్నట్లుగా అంటే దయ్యమే కొడుతున్నట్లుగా
క్రియేట్ చేసి ఆయనను అలా భర్త ఎవరైతే ఉంటాడో గంగారాం అనే వ్యక్తిని ఆయననైతే మరి విచక్షణ రహితంగా కొట్టి మరి ఆ విధంగా మరి ఆ నైట్ మొత్తం ఇంకా మొత్తం భయభ్రాంతులకు గురి చేసుకుంటా అట్లనైతే చేసిందంట. మరి ఇట్లా చేస్తే అట్లా చేస్తే ఎట్లా చేసినా మారడని చెప్పేసి ఆమెకు దయ్యం పట్టినట్టుగా నటించి మరి పిచ్చి పట్టిందని చెప్పేసి ఆ విధంగా క్రియేట్ చేసుకొని మరి ఆయననైతే మరి కొట్టిందంట. మరి కొడితే కొట్టుడు మామూలు కాదు, మరి చాలా ఎక్కువ అయితే తీవ్రంగా గాయాలైనాయంట. ఆయనకు పక్కటెంక బొక్కలు ఉంటాయి కదా, సో అవి కూడా తీవ్ర గాయాలై ప్రస్తుతం అయితే ఆయన హాస్పిటల్లో అయితే ఉండంట. మరి ఆమె పైన అయితే పోలీసులు అయితే ఆ కేసు అయితే నమోదు చేశారు. మరి చూస్తానికి కొద్దిగా కామెడీగా అనిపించినా కానీ ఇదైతే మరి కరెక్ట్ కాదని చెప్పాలి. ఎందుకంటే మరి ఏదైతే ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. మరి ఆమె ఒకవేళ భర్త మద్యం తాగుతుంటే మరి లేదంటే పోలీసులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పాలి, కానీ మరి ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా మూర్ఖత్వం అని చెప్పాలి. ఎందుకంటే మరి ఆయన చాలా కొట్టిండంట. మరి చాలా సరే ఆయన కొట్టొచ్చు, మరి కొట్టినాక మరి లేదంటే వాళ్ళకి చెప్పడమో లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరగాలి, కానీ మరి ఈ విధంగా మరి ఆయన అయితే మనకి చాలా విపరీతంగా అయితే కొట్టిందంట. ప్రస్తుతం ఆయన అయితే హాస్పిటల్లో కొద్దిగా విషమంగానే ఉందని చెప్పేసి మనకైతే కొద్దిగా సమాచారం అయితే అందుతుంది. ఆమె మొత్తానికి అయితే ఆమెనైతే పోలీస్ స్టేషన్కి తరలించి కేసు అయితే నమోదు చేశారు. సో మొత్తానికి ఇదైతే జరిగింది. ఏవైతే మరి ఆయన భర్త రోజు వచ్చి తాగి చిత్రహింసలు పెడుతున్న తరుణంలో ఈ విధంగా ప్లాన్ చేసి అయితే ఆమె దయ్యం పట్టిందని పిచ్చి పట్టిందని చెప్పేసి మరి ఈ విధంగా ప్రవర్తించి మరి ఆ నైట్ మొత్తం కూడా అలా భర్త ఎవరైతే గంగారాం అనే వ్యక్తి ఉంటాడో మన ఆయన అయితే కొట్టిందంట. మన మొత్తానికి అయితే ఇక ఆమె మీద అయితే కేసు అయితే నమోదైంది. దయచేసి దీన్ని కామెడీగా ఎవరు తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మరి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకి చట్టాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో వాటిని ఆశ్రయించి అయితే మనము న్యాయం చేయాలని చెప్పేసి పోలీసులను కానీ లేదంటే పెద్ద మనుషుల సమక్షంలో కానీ సో ఈ విధంగా చేయాలి, ఆ విధంగా ప్రవర్తించకూడదు అనేది ఇక్కడ విషయం.